పేజ్ నెంబర్ 109. ఇక్కడ కర్వ్డ్ స్ట్రోక్స్కి మాత్రమే మనం ఏం చేస్తామంటే ఇన్సైడ్ ద స్ట్రోక్ అని చెప్తాం. సర్కిల్ కానీ హుక్ కానీ ఓన్లీ కర్వ్డ్ స్ట్రోక్స్ మాత్రమే ఇన్సైడ్ ద హుక్, ఇన్సైడ్ ద కర్వ్డ్ స్ట్రోక్స్. అయితే స్ట్రైట్ స్ట్రోక్స్ విషయంలో మాత్రం ఏం చేయాలంటే దీనికి రైట్ సైడ్ చెప్తాం. అది కూడా ఏంటంటే స్ట్రైట్ స్ట్రోక్స్ TDJ, స్ట్రైట్ డౌన్వర్డ్ స్ట్రోక్స్ TDJ అన్న స్ట్రోక్స్ మాత్రం మనం రైట్ సైడ్ రాసుకుంటాం. మిగతా ఎక్సెప్షన్ కేసెస్లో బిఫోర్ క్లాస్ మనం ఏం చెప్తామో ఆ రూల్స్ ఫాలో అవుతాయి. ఈ కేసెస్లో మాత్రం ఓన్లీ TDJ ఈ 3 స్ట్రోక్స్ తర్వాత ఏది వస్తే అది షన్నుకి ఏం చేస్తామంటే రైట్ సైడ్ రాసుకుంటాం. నొటేషన్ ఎడిషన్ ఇది రైట్ సైడ్ వెళ్తుంది అనమాట. ఎందుకంటే ఆఫ్టర్ స్ట్రైట్ డౌన్ స్ట్రోక్ కాబట్టి. అదే కర్వ్ స్ట్రోక్ వచ్చింది అనుకోండి, మరి ఇది బ్యాలెన్స్ చేయాలా లేకపోతే కర్వ్ స్ట్రోక్స్ తర్వాత ఆపోజిట్స్ రాయడం అనేది ఉంటుంది. ఇది మీకు లేదు. మెజీషియన్ సో ఇది వచ్చింది కాబట్టి జే వచ్చింది కాబట్టి దీనికి ఆపోజిట్ సైడ్లో షన్ హుక్ అనేది మనం రాసుకుంటాం. మెజీషియన్. యాక్షన్. ఇక్కడ ఇంకొక రూల్ ఉంది ఏంటంటే లాస్ట్ ఓవల్ ఎక్కడైతే వచ్చిందో ఆ లాస్ట్ ఓవల్కి ఆపోజిట్ సైడ్ రాసుకుంటాం. ఇది కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది ఏంటంటే లాస్ట్ ఓవల్ ఇప్పుడు దాకా ఏం చేస్తామంటే సర్కిల్ కానీ కరువు వచ్చినప్పుడు దానికి ఆపోజిట్ రాయమని చెప్పాము. ఇక్కడ మాత్రం ఏం చేయాలంటే లాస్ట్ ఓవల్ ఎక్కడ వచ్చింది యాక్షన్, ఇక్కడ ఏ అంటే బిగినింగ్లో వచ్చింది కాబట్టి దీనికి ఆపోజిట్ సైడ్ అంటే ఏ ఎక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది ఏమండి కనబడుతుందండి. ఏ ఇక్కడ వస్తుంది ఓవెల్, సో దీనికి ఆపోజిట్ సైడ్ రాసుకోవాలి యాక్షన్. ఇప్పుడు కాషన్ అనే ఉంది, ఇక్కడ CTIO అని ఉంది, ఇక్కడ CTIO ఉంది. అయితే ఇక్కడ ఏంటి డిఫరెన్స్? ఓవెల్ డిఫరెన్స్. ఇక్కడ సి తర్వాత వచ్చింది అంటే ఎక్కడ రావాలి? కాషన్ ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ వచ్చింది కాబట్టి దీనికి ఆపోజిట్ సైడ్ మనం రాసుకుంటాం. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ లాస్ట్ ఓవల్ ఏదైతే అవుతుందో దానికి ఆపోజిట్ సైడ్, దీనికి ఆపోజిట్ సైడ్ ఇలా రాస్తాం. దీనికి ఆపోజిట్ లాస్ట్ ఓవల్ ఇదే కదండి, దీనికి ఆపోజిట్ సైడ్ రాస్తాం. అకేషన్ ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ స్టార్ట్ అయినా సరే మళ్ళీ ఇక్కడ లాస్ట్ ఓవల్ ఇదే కదా, ఇది కాదు. ఇక్కడ అకేషన్లో ఇక్కడ ఒక ఓవల్ ఉంది, ఇక్కడ ఓవల్ ఉంది. లాస్ట్ ఓవల్ ఏంటి? ఇది. అందుకని లాస్ట్ ఓవల్కి ఆపోజిట్ సైడ్ రాసుకుంటాం. అకేషన్ ఇక్కడ వస్తుంది అంటే దీనికి ఆపోజిట్ సైడ్ రాసుకుంటాం. అంటే సింపుల్, ఎందుకంటే మొత్తం అన్నీ ఒకే రకంగా ఉంటాయి. అది అందుకని మనం ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఓవల్ ప్లేస్ చేయకుండా స్ట్రోక్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఆ ఉద్దేశంతో మనం ఇది రావచ్చు. ఎందుకంటే ఏంటంటే ప్రతిసారి ఇక్కడ 3 ఒకేలా ఉన్నాయి, ప్రతిదానికి ఓల్ పెట్టుకొని మనం రాసుకోవాలి. అన్నీ ఒకే డైరెక్షన్లో రాస్తే మనము ఓల్ పెట్టి రాయడానికి టైం ఉండదు కాబట్టి మనం ఆ ఓవల్ ఎక్కడైతే వస్తుందో దానికి ఆపోజిట్ రాయడానికి ఒక బ్లంట్గా మనం గుర్తుపెట్టిన విషయం అది. అలాగే అప్లికేషన్ ఇక్కడ కేషన్ ఇక్కడ వచ్చింది కాబట్టి దీనికి ఆపోజిట్ సైడ్లో రాసుకుంటాం. ఎప్పుడైతే దీనికి ఆపోజిట్ రాసామో ఇక్కడ ఓల్ ఉందని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు అండి. అప్లికేషన్ ఏంటంటే ఒకటి స్ట్రైట్ డౌన్ స్ట్రోక్ విషయంలో మాత్రమే రైట్ సైడ్ రాయాలి అని చెప్తాము. తర్వాత విషయంలో ఏంటంటే మిగతా అప్లికేషన్ ఏంటంటే ఓవెల్ని బట్టి లాస్ట్ ఓవెల్ ఎక్కడైతే ఉంటుందో దానికి ఆపోజిట్ సైడ్ రాసుకుంటే సరిపోతుంది.